హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ మెట్ట. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. అందరి ఇళ్లలో సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో చాలా సెమినార్స్ ద్వారా స్టూడెంట్స్ని, వాళ్ళ మేనేజ్మెంట్ని మరియు పేరెంట్స్ని కలిస్తే నాకు కొన్ని కామన్ పాయింట్స్ నాకు హైలైట్ అయ్యాయి. అందులో వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ ఏంటంటే కంపారిజన్. అసలు ఈ కంపారిజన్ మనం ఎందుకు చేస్తామంటే, పక్క పిల్లలతో కంపేర్ చేస్తే పిల్లల్లో మార్పు వస్తుందన్నది తల్లిదండ్రుల అభిప్రాయము, తోటి విద్యార్థులతో కంపేర్ చేస్తే చదువులో బాగా రాణిస్తారన్నది ఉపాధ్యాయుల అభిప్రాయము, కొలీగ్స్ మధ్య కంపారిజన్ చేస్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారన్నది టీమ్ లీడర్ల అభిప్రాయం. కానీ వాస్తవంగా చెప్పాలంటే కంపారిజన్ చేయడం వల్ల మనకు నష్టమే ఉంది, కానీ ఎలాంటి లాభం లేదు. అరే రాము, పక్కింటి సోముని చూసి నేర్చుకో. వాళ్ళ నాన్న చెప్పిన ప్రతి మాట వింటాడు, చెప్పిన ప్రతి పని చేస్తాడు. నువ్వు ఏ రోజున నేను చెప్పిన మాట విన్నావా, నేను చెప్పిన పని చేసావా అని రాము వాళ్ళ నాన్న రాముతో అన్నాడు. అలాగే గీత, మీ మామయ్య కూతురు సీతను చూసి నేర్చుకో. ఉదయాన్నే నిద్ర లేస్తుంది, వాళ్ళ అమ్మకు సహాయం చేస్తుంది. నువ్వు ఏ రోజైనా నిద్ర లేచావా, నాకు సహాయం చేసావా, ఎందుకు పనికి రాకుండా పోతున్నావు అని గీత వాళ్ళ అమ్మ గీతతో ఉంది. ఇలా ప్రతి చిన్న విషయానికి మనం మన పిల్లల్ని కంపారిజన్ చేస్తున్నామా లేదా మనకు మనం ప్రశ్నించుకుందాం. అసలు ఈ కంపారిజన్ వల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ టైం కంపారిజన్ చేస్తే ఆ కంపారిజన్ అనేది పిల్లలలో క్వశ్చన్గా క్రియేట్ అవుతుంది. అదే కంపారిజన్ మళ్ళీ చేస్తే ఆల్రెడీ క్వశ్చన్గా ఏర్పడిన ఆ కంపారిజన్ స్ట్రాంగ్గా స్టోర్ అవుతుంది. మళ్ళీ అదే కంపారిజన్ చేసినప్పుడు స్ట్రాంగ్గా స్టోర్ అయిన కంపారిజన్ వాళ్ళు బిలీవ్ చేస్తారు, నమ్ముతారు. ఏమో నిజమేనేమో అని నమ్ముతారు. మళ్ళీ కంపారిజన్ చేసినప్పుడు అలాగే తయారవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపారిజన్ వల్ల నువ్వు ఎందుకు పనికిరావు అని అన్నావు అనుకోండి, ఫస్ట్ టైం క్వశ్చన్గా స్టోర్ అవుతుంది. సెకండ్ టైం మళ్ళీ నువ్వు ఎందుకు పనికిరావు అని అన్నావు అనుకోండి, స్ట్రాంగ్గా స్టోర్ అవుతుంది. థర్డ్ టైం నువ్వు ఎందుకు పనికిరావు అన్నావు అనుకో, అప్పుడు వాళ్ళు ఏమో నిజమేనేమో, నేను ఎందుకు పనికిరానేమో, అందుకే మా అమ్మ మా నాన్న రోజు నువ్వు పనికిరావు అంటున్నారేమో అని ఫిక్స్ అయిపోతారు. చివరికి వాళ్ళు అలాగే ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. జనరల్గా కంపారిజన్ పిల్లల మధ్యనో, స్టూడెంట్స్ మధ్యనో, ఎంప్లాయీస్ మధ్యనో కాదు, అన్ని కేటగిరీలోనూ అన్ని సెక్టార్లలోనూ కంపారిజన్ అనేది జరుగుతుంది. సో అలాంటి కంపారిజన్ని ఎవరితో చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ 4 విషయాలు గన మనం తెలుసుకోగలిగితే మన జీవితాలు అద్భుతంగా తయారవుతాయి. సో జనరల్గా 2 రకాల కంపారిజన్స్ ఉంటాయి. కంపారిజన్ విత్ మై సెల్ఫ్ అండ్ కంపారిజన్ విత్ అదర్స్. ఎందుకంటే నన్ను నాతో కంపారిజన్ చేస్తాను, లేదా నన్ను పక్కనోళ్ళతో కంపేర్ చేస్తాను. ఈ 2 కంపారిజన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరితో కంపారిజన్ చేస్తే మన కెరీర్ అద్భుతంగా తయారవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్లో ఒక మంచి బ్యూటిఫుల్ కొటేషన్ ఉంది. అదేంటంటే, కంపారిజన్ ఈజ్ ద బెస్ట్ వే టు అసెస్ our progress. So don't compare with others. Compare with yourself only if you want to compare. Everyone is unique in this world. You are the biggest competitor of yourself only. So just find your mistakes and try to improve them. Just live your life according to your own strategies. ఆల్వేస్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. చాలామంది జీవితాలలో పక్కనతో కంపేర్ చేసుకొని మధ్యలో ఆగిపోతున్నాయి. బట్ మన జీవితం అలా కాకూడదు మిత్రమా. మనల్ని మనతోనే కంపారిజన్ చేసుకుంటాం. మన జీవితంలో అద్భుతంగా తయారు కావాలి అంటే మనల్ని మనతోనే కంపారిజన్ చేసుకోవాలి. ఎలా కంపారిజన్ చేయాలి, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఏబీసీ లిమిటెడ్ లాస్ట్ ఇయర్ 10 crores బిజినెస్ చేసింది. కరెంట్ ఇయర్ 20 crores బిజినెస్ చేసింది. అక్కడ ఏబీసీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంది అంటే, లాస్ట్ ఇయర్తో 10 crores ఈ ఇయర్ 20 crores కంపేర్ చేసుకొని ఇంత పర్సెంటేజ్ గ్రోత్ అయింది అని చెప్పచ్చు. అది హెల్తీ కంపారిజన్. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రీవియస్ సిచ్యువేషన్తో కంపేర్ చేయాలి. అంతేకాని
ఏబిసి లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ని XYZ అనేటువంటి కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్తో కనుక మనం కంపారిజన్ చేస్తే అది హెల్తీ కంపారిజన్ కాదు. సో ఎప్పటికైనా కానీ కంపారిజన్ ఎలా చేయాలంటే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ప్రీవియస్ ఉన్న సిచ్యువేషన్తో కంపారిజన్ చేస్తే అది కరెక్ట్ కంపారిజన్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నాను. అదేంటంటే CMA కోర్సులో సెకండ్ స్టేజ్లో లా, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. యాక్చువల్గా సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే 40 మార్క్స్ రావాలి, ప్లస్ అగ్రిగేట్ 50% ఉండాలి. అన్ని సబ్జెక్టులు కలిపితే 50% స్కోర్ ఉండాలి. నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశాను, 28 మార్క్స్ వచ్చాయి. 40 రావాల్సింది 28 వచ్చాయి, ఫెయిల్ అయ్యాను. సరే సెకండ్ టైం రాద్దామని మళ్ళీ ట్రై చేశాను. సెకండ్ టైం రాస్తే 32 మార్క్స్ వచ్చాయి, ఫెయిల్. కానీ లాస్ట్ ఇయర్ 28 వచ్చాయి, ఇప్పుడు 32 వచ్చాయి, అంటే 4 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. నాకు ఒక కాన్ఫిడెన్స్, మళ్ళీ ట్రై చేస్తాను. థర్డ్ టైం మళ్ళీ రాశాను. థర్డ్ టైం రాస్తే 39 మార్క్స్ వచ్చాయి, అంటే లాస్ట్ టైం 32, ఇప్పుడు 39, అంటే 7 మార్క్స్ నాకు ఇంప్రూవ్మెంట్ ఉంది. దగ్గరకు వచ్చేసారు. నెక్స్ట్ స్టెప్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతానని కాన్ఫిడెన్స్. మళ్ళీ ట్రై చేశాను. ఫోర్త్ టైం రాశాను. ఫోర్త్ టైం రాస్తే 40 మార్క్స్ కాదండి, 62 మార్క్స్ వచ్చి నన్ను పాస్ చేయడమే కాకుండా టోటల్ అన్ని సబ్జెక్టుల కన్నా ఈ సబ్జెక్ట్ హైయెస్ట్ స్కోర్ వచ్చింది. ఎస్, ఇది ఎలా జరిగిందంటే నన్ను నాతో కంపేర్ చేసుకోవడం ఒకటి. ఎలా కంపారిజన్ చేశానంటే ప్రజెంట్ నా స్కోర్ ఎంత వచ్చింది ఈ సబ్జెక్ట్లో, లాస్ట్ ఇయర్ ఎంత, లాస్ట్ అటెంప్ట్లో ఎంత స్కోర్ వచ్చింది, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, బెటర్మెంట్ ఉందా లేదా తగ్గిందా అని చూసుకొని ఎప్పటికప్పుడు కంటిన్యూ ఎఫర్ట్స్ పెట్టుతూ పోయా. కాబట్టే ఈరోజు నేను ఆ సబ్జెక్ట్లో హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోగలిగాను. ఎస్, ఇలా ఉండాలి కంపారిజన్. నీతో నువ్వు కంపేర్ చేసుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్తో పాటు ప్రీవియస్ సిచ్యువేషన్తో కంపారిజన్ చేసుకుంటే అది హెల్తీ కంపారిజన్ అవుతుంది. ఎందుకు కంపారిజన్ చేసుకోవాలి? కరెక్ట్. ఎందుకు కంపారిజన్ చేసుకోవాలంటే మనం పెట్టే ఎఫర్ట్స్ వల్ల వచ్చే రిజల్ట్స్లలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మనం కంపారిజన్ చేసుకోవాలి. మరి ఎప్పుడు కంపారిజన్ చేసుకోవాలి? ఎప్పటికప్పుడు నువ్వు కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, లాస్ట్ మంత్లో నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, ఇంత రిజల్ట్ వచ్చింది. ఈ మంత్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత రిజల్ట్ వస్తుంది, బిఫోర్ 2 months బ్యాక్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాను, ఎంత రిజల్ట్ వచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు నువ్వు రివ్యూ చేసుకుంటూ పోతేనే నువ్వు అనుకున్న గోల్ను రీచ్ అవ్వగలుగుతావు. అది ఫ్రెండ్స్, అసలు కంపారిజన్ చేయాలన్నా వద్దా, చేస్తే ఎవరితో చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. మరొక కాన్సెప్ట్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, శ్రీకాంత్ మిట్టా.